ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ ప్రగతి నివేదన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తెలంగాణ భవిష్యత్తు ఆశాజ్యోతి మన ఐటీ శాఖ పురపాలక శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు నాకు దైవ సమానమైన శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, అందరికీ కూడా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చి చేసిన అవ్వాతాతలకు, అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ ప్రజలకు అందుతున్నాయా లేవా, ప్రజలు ఏ విధంగా వాటిని స్వీకరిస్తున్నారు, మరి ప్రజలకు భవిష్యత్తులో ఏమి కావాలి అని చెప్పి ఈరోజు ఈ ప్రగతి నివేదన యాత్ర చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. గత 63 రోజుల నుంచి దాదాపు 771 కిలోమీటర్లు 95 గ్రామాలు పాదయాత్ర ద్వారా తిరుగుకుంటూ ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో మనమందరం కూడా చూసినాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉండే, మన దగ్గర ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుండే. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, మన కేటీఆర్ గారి సహకారంతో, మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మనం గ్రామ గ్రామాన చూడడం జరిగింది. ఈరోజు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి, జనాల సమస్యలు వినడానికి ఎన్నో ఆటలుపోట్లు ఎదుర్కొని ఎన్నో గుట్టలు కొండలు ఎక్కుకుంటూ దిగుకుంటూ గ్రామాలు దాటుకుంటూ ఈరోజు ఈ ప్రగతి నివేదన యాత్ర చేయడం జరిగింది. ఎంతో మందిని కలవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారి సొంత కొడుకు వారి ఇంటికి వచ్చినట్టు నన్ను ఆప్యాయతగా ఆదరించి దగ్గరికి తీసుకొని వారికి ప్రభుత్వం ద్వారా వస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా వారికి కావాల్సిన పనుల గురించి నాకు తెలియజేయడం జరిగింది. అవన్నీ కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా, మన నాయకులు కేటీఆర్ గారి ద్వారా అన్నీ కూడా చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రగతి నివేదన యాత్రలో నాతో పాటు దాదాపు ప్రతిరోజు ఒక 400 నుంచి 500 మంది యువకులు నన్ను నిత్యం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి, వారి కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి నాతో పాటు ఉదయం నుంచి రాత్రి వరకు నాకన్నా కష్టపడి నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహించిన వాళ్ళందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరే నా నమ్మకం, మీరే నా ధైర్యం, మీరు లేకుంటే అసలు ఈ యాత్ర లేదు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గానికి వస్తే, మన నియోజకవర్గంలో ప్రతిపక్షం పూర్తిగా విఫలమైంది. కాబట్టే ఈరోజు ప్రజల పక్షాన మనమే సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళినాం. సమస్యలన్నీ కూడా తెలుసుకున్నాం, ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటున్నాం. ఈ నియోజకవర్గంలో అధికార పక్షమైన మనమే, ప్రతిపక్షమైన మనమే, ప్రజల పక్షమైన మనమే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను గ్రామాల్లో పర్యటించినప్పుడు ఎన్నో సమస్యలు మన దృష్టికి వచ్చినాయి. అందులో ముఖ్యమైన సమస్య యాచారం మండలంలో కొత్తపల్లి గ్రామంలో పర్యటించినప్పుడు అక్కడ ఆగ్రోఫీడ్ కంపెనీ ఏదైతే బొక్కల ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీ ద్వారా చుట్టుపక్కల 4 గ్రామాలు ఈరోజు ఖాళీ చేసే పరిస్థితికి వచ్చినాయి. ఆ విషయం అక్కడి నుంచి నేను మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వారు అసెంబ్లీ వేదికగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన యువ నాయకులు కేటీఆర్ గారికి తెలియజేయడం జరిగింది. వారు వెంటనే స్పందించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఆ ఫ్యాక్టరీ ఈరోజు మూయించడం జరిగింది. ఈ విధంగా మనం సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడం జరిగింది. అదేవిధంగా మనం బండరావిరాల, చిన్నరావిరాల గ్రామాల్లో తిరిగినప్పుడు అక్కడ రైతులు గత 19 సంవత్సరాలుగా వాళ్ళు ఏ విధంగా పరిహారం అందకుండా
గత ప్రభుత్వాలు చేసిన అన్యాయానికి గురై ఈరోజు వాళ్ళందరూ కూడా పరిహారం అందక దాదాపు 225 రోజుల నుంచి వాళ్ళు దీక్ష చేస్తుంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి సంఘీభావం తెలియజేసి ఈరోజు మన నాయకులు కేటీఆర్ ద్వారా తప్పకుండా సమస్య పోరాడి చేయిస్తానని చెప్పి మాటిచ్చి 51 రోజుల్లో ఆ సమస్య చేయకుంటే నేనే మీ తరఫున దీక్ష కూర్చుంటానని చెప్పి వారికి ఒక నమ్మకం కలిగించి ఈరోజు మనం అందరం కూడా ముందుకెళ్ళి ఆ రైతులందరినీ కూడా శాంతింపజేయడం జరిగింది. ఈ విధంగా స్థానికంగా ఉన్న సమస్యలన్నీ కూడా అదేవిధంగా మన దగ్గర ఉన్న ఏదైతే మూసీ పరివాహక ప్రాంతం ఉందో అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఈ విధంగా ఒక్కొక్క సమస్య పైన పూర్తి అవగాహన చేసుకొని ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి అక్కడ ఏ విధమైన సమస్యలు ఉన్నాయో అన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఒక నివేదిక ద్వారా మన రాష్ట్ర నాయకులు మన యువక నాయకులు కేటీఆర్ గారికి ఇచ్చి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రగతి నివేదన యాత్ర ద్వారా ఎన్నో అనుభవాలు ఎన్నో జ్ఞాపకాలు. ఓ రోజు నేను ఏదైతే మొండివేరల్లి గ్రామంలో ఉన్నప్పుడు ఒక అమ్మ ఎండకు తిరుగుతున్నావు నాయనా అని చెప్పి నా చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి అన్నం పెట్టి నన్ను ఆదరించడం జరిగింది. అదేవిధంగా నా చేతిలో పెట్టి ఆకలి అయినప్పుడు ఇవి తిను అని చెప్పి ఆ అమ్మ చెప్పింది. ఈ విధంగా వాళ్ళందరూ కూడా నన్ను ఒక కొడుకులాగా ఆదరించినారు. మీ ప్రేమ అభిమానాలు ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. తప్పకుండా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు నా జీవితాంతం ఎప్పుడు ఏ అవసరం ఉన్నా రాజకీయాల్లో ఉన్నా లేకున్నా పదవిలో ఉన్నా లేకున్నా వాళ్ళ శక్తి వంచన కూడగట్టి మీ అందరికీ కూడా సేవ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర ఉన్న మరో ముఖ్యమైన సమస్య దాదాపు 25-30 గ్రామాల్లో కోతుల సమస్య ఉంది. ఈ కోతుల్ని పట్టుకోవడానికి మేము ఒకరిని ఏర్పాటు చేసినాం. వాడు మా వెనకంగానే కోతులు పట్టుకోవడానికి తిరగడం జరుగుతుంది. తప్పకుండా ఆ సమస్య పైన కూడా దృష్టి సాధిస్తాం. తొందరలో కోతులన్నింటినీ కూడా పారదోలుతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను.